ఉత్సాహం ఇచ్చేటువంటి ఉపన్యాసం ఇచ్చిండు. అదేవిధంగా దేవరాజన్ గారు, కాత్యాయని గారు, మా సెట్ డైరెక్టర్స్, అదేవిధంగా వైఎన్ రెడ్డి గారు, ఇంకా మిగతా అధికారులకు, మా మహిళా సోదరిమణులకు, మీకు అందరికీ కూడా పేరు పైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్టీసీ డబ్బులు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా కొన్ని బస్సులు పెడితే ఇంకా మహిళలు ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటారు కాబట్టి బస్సులు పెంచాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఇది ఒక రోల్ మోడల్ గా దేశానికి, ప్రపంచానికి మహిళల యొక్క శక్తిని చూపించాలని ముఖ్యమంత్రి గారు చాలా తాపత్రయపడుతున్నాడు. మహిళలు అనుకుంటే సాధించేది ఏమీ లేదు. ఎందుకంటే చిన్నతనంలో మన అందరి జీవితాలలో తల్లి పాత్రనే గొప్పగా ఉంటది. తల్లి కష్టపడి పిల్లలు చదివించి ప్రయోజకులను చేస్తుంది. కాబట్టి మరి ఆ తల్లి సంతోషం ఉంటే ఎన్నో సంతోషాలను పిల్లలు పంచుతుంది. కాబట్టి తల్లి ప్రధానంగా సంతోషంగా ఉండాలంటే కొద్దిగా చేయి తిరగాలి. ఇంకా అయితేనే పిల్లలకు నచ్చిన వంట చేయగలుగుతుంది. మరి పిల్లల యొక్క డ్రీమ్స్, కళలు నెరవేర్చడానికి తను కష్టపడుతుంది. చదువుల విషయంలో కానీ, హాస్పిటల్ కానీ, మంచి ఇల్లు కానీ, ఇవన్నీ. కాబట్టి మహిళలను సంపూర్ణంగా మంచి ఆర్థికవేత్తలుగా, మంచి బిజినెస్ పర్సన్స్ గా తయారు చేయాలనే లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము దాదాపుగా 18 నెలలుగా మన గవర్నమెంట్ వచ్చిన కానించి మహిళల మీద స్పెషల్ ఫోకస్ పెట్టి వర్క్ చేస్తా ఉన్నారు. దానికి తగ్గట్టుగా మా సిబ్బంది, మా స్టాఫ్, దివ్య గారు అందరం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు. మీరు కూడా గ్రౌండ్ లో, క్షేత్రస్థాయిలో అదే రకంగా వర్క్ చేయాలి. మీ మీద బాధ్యత ఉంది. ఈ బాధ్యతను కింది వరకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరిని కూడా, ఇవాళ నిర్మల్ జిల్లా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ అంటే ఒక వెనుకబడినటువంటి జిల్లా. మరి అక్కడి నుంచి అనేక అవార్డ్స్ కానీ, మరి అన్ని రంగాలలో ముందంజలో నిర్మల్ వస్తా ఉంది. నిన్నదాకా నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నా, ఇప్పుడు నిజామాబాద్ మారిన. సో అక్కడ వాళ్ళు పట్టుదలలో పనిచేస్తున్నారు. అన్ని రంగాలలో వాళ్ళకి చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి డిఆర్డిఓ గారికి. సో మీరందరూ కూడా మహిళా సంఘాల అధ్యక్షులు, తర్వాత ఇక్కడ వచ్చిన మేము అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం. దాన్ని కింది తీసుకుపోయి మంచిగా విధంగా ఇంపార్టెంట్ పని చేయాలి. అదొకటి. ఏం తిన్నాం ఆ రోజు, ఏం సుఖం, అదేం తృప్తి, ఏం చేసి ఇవ్వాలి. చేయాలని ఖచ్చితంగా పెట్టుకోవాలి. మనం ఇంకా ఎక్కువ చేర్చుకోగలిగాం ఈ మధ్యకాలంలో. జైన్ గారు పెట్టేవాళ్ళు, జైన్ గారమ్మా మీకు ఆర్థిక సంపత్తి ఇబ్బందికి గవర్నమెంట్ ఇట్లా సపోర్ట్ ఉంది అని అంటే వాళ్ళు చేస్తారు. చాలా మంది తెలియనట్టు ఏం లాభం ఉంటుంది, చాలా ఏ ఊర్లో మనకి మీ గ్రామంలో ఐడెంటిఫై చేసి మీరు దృష్టిలో పెట్టుకొని అన్ని సాధించుకుంటున్నాం. సహకారం కూడా మాకు అవసరం. ఖచ్చితంగా ఒక బుక్ రూపంలో కూడా తీసుకురాబోతున్నాం. ఈ మధ్య కాలంలో మరి దివ్య గారు అర్జెంట్ గా మనోళ్ళందరి స్టోరీస్ అంతా తీసుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి రచయితలు వాళ్ళు రోజు లేదా వారంలో ఒక్కొక్క పేపర్ కు సక్సెస్ఫుల్ మహిళా సంఘంలో ఇలా ఎదిగిండ్రు అని ఒక స్టోరీ రాస్తారు. అది చూసి ఇంకో నలుగురు వస్తారు, జైన్ అవుతా ఉంటారు. సో ఇన్స్పిరేషన్ లాగా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కాబట్టి ఆ బుక్స్ కూడా మనం తీయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇప్పుడు 82 కోట్ల రూపాయలు దాదాపు ఐటీ సెక్టర్ నడుపుకోవడం ద్వారా మీరు సాధించుకోగలిగారు.
బట్టలు కుట్టడం ద్వారా కూడా 30 కోట్ల రూపాయలు మన మహిళలకు వచ్చినాయి. మీరు పెట్టిన బిజినెస్ కాకుండా ఇక క్యాంటీన్ లో ఇంకా వాళ్ళ ఇండివిజువల్ అది లెక్కకు వస్తలేదు. అది కూడా ఒక్కొక్క స్టోరీలో అది లెక్కలు తీయాలి. క్యాంటీన్ పెట్టారు, బ్యూటీ పార్లర్ పెట్టారు, పాల ఏమంటారు పాలది పాల డైరీ అట్లాంటివి పెట్టారు. ఇంకా కోళ్ళని పెట్టుకున్నారు. చాలా ఉంది. కాబట్టి ఆ జిల్లా సమైక్య నుంచి మనకు కొంచెం వాళ్ళ ఎట్లా సక్సెస్ ఉంది, ఎంత ఇన్కమ్ వచ్చింది, ఏమైనా ప్రాబ్లం అయి తగ్గిపోయిందా, ఇంప్రూవ్ అయిందా అనేది కూడా వస్తే, ఎందుకు తగ్గిరు, ఎట్లా ఇంప్రూవ్ అయింది, ఈ రెండు కూడా మన పాజిటివ్ నెగిటివ్ అనేది రెండు తీసుకుంటే ఇంకా మనకు బెటర్ ఐడియా వాళ్ళకి ఇవ్వడానికి కూడా తెలుస్తుంది. కాబట్టి అది కూడా మనం తెప్పించుకుంటే బాగుంటది. అట్లనే రచయితలు కూడా అడిగారు కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తే రోజు ఒకరి స్టోరీ మరి పేపర్ రూపంలో కానీ ఏదైనా బుక్స్ కానీ వాళ్ళు రాస్తా ఉంటారు. మనం చరిత్రలో నిలబడతాం, మనం బాగుపడతాం, మన స్టోరీ చరిత్రలో ఉండిపోతుంది. మనం స్వాస్థ్యం కాదు, మనం చేసిన పనులు స్వాస్థ్యం, మనం ఇచ్చే స్ఫూర్తి స్వాస్థ్యం. అదే పలానా మహిళ పలానా మారుమూల గ్రామంలో చదువుని లేక ఎదిగి ఈ స్థాయికి వచ్చారంట, ఇంత సంపాదించుకున్నారు, ఇట్లా చేసారు అంటే ఇంకా వచ్చే తరం కూడా ఎవరైనా నిరాశలు ఉన్నారు కానీ ఆ రోజుల్లోనే వాళ్ళు ఇంకా సాధించారు. ఇప్పటి జనరేషన్ మనం ఎందుకు సాధించకూడదు అనేటువంటి ఒక ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళం అయితే. సో మనం అందరం కూడా మన కోసమే కాదు, మనతో పాటు 100 మందికి మన చరిత్ర పంచాలి, ఎదగాలి, వాళ్ళందరూ మంచి ఉన్నత స్థానంలోకి రావడానికి మనం అందరం ఒక పునాదిలాగా పనిచేయాలని కోరుకుంటూ మరి చెప్పగానే మేమైతే మొన్న ఎంతమంది సభ్యురాలు ఉన్నారు? 47 లక్షల మంది మన సభ్యురాలు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా నేను చైతన్య సంఘం, నేను కొంతమంది జ్యోతిబా ఫూలే సంఘం అని కూడా చెప్పుకున్నారు. అలాగా 4.5 లక్షల సంఘాలు ఉన్నాయి. సో ఈ సంఘాలన్నీ కూడా ప్రతి నెల మీటింగ్ పెట్టుకుంటున్నారు, ముందుకు ఎదుగుతున్నారు. దీంట్లో ఒక కోరిక నా తరపు నుండి ఏంటంటే, కొత్తగా ఎన్నికైన జిల్లా సమైక్య అధ్యక్షురాలకి, ఓబీ మెంబర్స్, మీ పాటలో మీ ఫస్ట్ ప్రేయర్ సాంగ్ లో ఒక పదం ఉంటది, ఒక సెంటెన్స్ ఉంటది ఏంటంటే, అందుకున్న విజయాన్ని అందరికి పంచుతాం. అవునా కదా? సో మీరు అందుకున్న విజయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి అందించాలంటే వాళ్ళు మన సభ్యురాలుగా ఉండాలి. ఇంకా కూడా కొన్ని మారుమూల ప్రాంతంలో పోతే, కొన్ని సంఘాల్లో గొడవల వల్ల, కొన్ని గ్రామాల్లో జరిగిన అవకతవకల వల్ల గతంలో, అందువల్ల కొన్ని సంఘాలు డిఫంక్ట్ గా ఉన్నాయి. కొంతమంది ఇది చేరాలని తెలియకుండా కూడా నిరుపేదల కుటుంబాలు కూడా ఉన్నాయి. మీరు మనసు పెడితే ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళలు మన సభ్యురాలుగా మీరు చేయించవచ్చు. సో మామూలుగా ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కి 18 to 60 అంటారు. ఇప్పుడు మన మేడం ఆధ్వర్యంలో జరిగిన మార్చ్ 8 ప్రోగ్రామ్ లో మన ఆనరబుల్ సీఎం సార్ కేబినెట్ మొత్తం నిర్ణయం తీసుకొని 60 సంవత్సరం అయిన వాళ్ళకి కూడా మనం వెసులుబాటు కల్పించాలి. బ్యాంకులు అయితే వాళ్ళకి లోన్ ఇవ్వడం లేదు, కానీ ఇప్పుడు కూడా చాలా మంది 60 years పైన ఉన్న వాళ్ళు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. మన సర్వ సంస్థ ప్రారంభమై 25 సంవత్సరాలు అయింది. వాళ్ళు పాపం అప్పుడు 30-35 సంవత్సరాల్లో ముందుకు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు 60 సంవత్సరాలు అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి టాటా బై బైస్ చెప్పి మీరు వెళ్ళమని చెప్తే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళకి. సో మన మేడం ఏమనుకున్నారు, ఎల్డర్లీ గ్రూప్స్ అని గ్రామానికి ఒకటి, ఇటువంటి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా ఒక గ్రూప్ చేయాలి, వాళ్ళకి అన్ని వెసులుబాటు కల్పించాలని కూడా అనుకున్నాం. అలాగే ఇప్పుడు ఉన్న మన అడలసెంట్ గర్ల్స్ అంటారు, వాళ్ళ పిల్లలు, ఆడపిల్లలు 18 సంవత్సరం అయిన తర్వాత ఇటు కాకుండా అటు కాకుండా ఉన్నారు. 15 సంవత్సరాల దాకా స్కూల్కి వెళ్తున్నారు, కొంతమంది తర్వాత స్కూల్కి వెళ్లకుండా ఉంటున్నారు, కొంతమంది ఇంటర్కి వెళ్తున్నారు, కొంతమంది వెళ్ళట్లేదు. ఇలా 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల దాకా ఉన్న వాళ్ళని కూడా కొత్త గ్రూపులుగా ఫామ్ చేసి
వాళ్ళని కూడా మనం తయారు చేయాలి. అవునా కాదా? మీరందరూ చిన్నప్పుడు మీకు అంత తెలివి లేదు కదా, తొందరగానే పెళ్లి చేసి పెట్టేశారు. చదువు వాళ్ళని మీకు ఆశ ఉన్నా అది ముందుకు తీసుకొని వెళ్ళలేకపోయారు. కానీ మన పిల్లలకి అవన్నీ ఉండాలని 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలని కూడా గ్రూపులుగా చేయించారు. మన సర్ప సంస్థకి ముందు నుంచే పెద్ద మనసు ఉంది. మనం ఎప్పుడు అందరినీ ఆదుకుంటాం. మీరు వద్దు అని అన్నాము, అవునా కదా? మన వికలాంగ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనే ముందు ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నది. కానీ అది అంత మంచిగా పని చేయట్లేదు. ఇప్పుడు కూడా గ్రామానికి ఒక వికలాంగుల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కూడా ఫామ్ చేయాలి. వాళ్ళకైనా ఉన్న హక్కులని, వాళ్ళకి కావాల్సిన ఏమేం వస్తువులని మనం ఇప్పించడానికి 18,000 గ్రామాలలో ఒక వికలాంగ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కూడా ఫామ్ చేయాలి. ఒక ఎల్డర్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కూడా, అంటే ఎవరు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, అలాగే ఒక అడోలసెంట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కూడా మనం ఫామ్ చేయాలని మనం ఆశిస్తున్నాం. దాంట్లో మీ సపోర్ట్ పూర్తిగా కావాలి. మన మినిస్టర్ గారు కానీ మన సీఎం గారు కానీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏం చెప్తారు? 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేయాలి. సో మనం సగం ఉన్నాం దాంట్లో. మున్సిపల్ వాళ్ళు 50 లక్షలు ఉంటే మనం 50 లక్షలు కావాలి, అవునా కదా? సో మన డ్రీమ్ ని మనం రీచ్ కావాలంటే కోటీశ్వరులు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది. ఫస్ట్ సభ్యురాలు 1 కోటి మంది లోపలికి రావాలి కదా. వికారాబాద్ అధ్యక్షురాలు ఉన్నారు బషీరాబాద్ నుండి. బషీరాబాద్ ఎంత మారుమూల ప్రాంతం అంటే అది మొత్తం అక్కడ కర్ణాటక బార్డర్ లో ఉంటుంది. సో బషీరాబాద్ మండలంలో ఉన్న ప్రతి ఒక్క నిరుపేదల కుటుంబం మనకి సభ్యురాలుగా కావాలి. ఇలా మేడం ములుగు జిల్లా నుంచి ఉన్నారు. అక్కడ తాడ్వాయ్, కన్నాయిగూడెం అని మారుమూల ప్రాంతాలు ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెంలో కూడా చాలా గుండాల అటువంటి మారుమూల ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి ఒక్క చోట్లో మన సభ్యురాలు ఉండాలి. మీరు ఎక్కడ వెళ్ళినా మీకు ఈ స్కూల్లో చదువుకున్నానని మేమందరం అలున్నాయి అని చెప్పుకుంటారు, మా స్కూల్ అని. ఇప్పుడు మీరు 1 కోటి మహిళలు ఒకే సంఘానికి, సర్ప సంస్థకి మీరు సభ్యురాలుగా ఉంటే ఏమవుతుంది? మీరు ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళినా అందరూ మిమ్మల్ని ఆదుకుంటారు. వాళ్ళకి కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే మనం సంఘం ద్వారా మనం తీర్చుకోవచ్చు. సో అందరూ ఈ 1 కోటి మహిళల్ని ఫస్ట్ సభ్యురాలు చేయడానికి మీరందరూ ప్రయత్నం చేస్తారా? సాధిస్తారా? ఖచ్చితంగా మీరు అనుకుంటే సాధించగలరు. సో మా డిపిఎంస్ అందరూ ఇప్పుడు ఉత్సాహంగా ఉన్నారు. 10 సంవత్సరాలుగా ఒకే చోట్ల ఉండి చాలా డిమోటివేటెడ్ గా ఉండేవారు. సో అందరూ ఇక్కడ కదలి ఇప్పుడు కొత్త ప్లేస్ కి వెళ్ళి మా అడిషనల్ డిఆర్డిఓస్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీరు కూడా కొత్తగా ఎన్నిక అయిన జోష్ లో ఉన్నారు. సో మీరు ఇద్దరు తలుచుకుంటే ఖచ్చితంగా మనం ఈ మెంబర్షిప్ డ్రైవ్ ని చేసి అందరినీ సభ్యురాలుగా చేర్చవచ్చు. నెక్స్ట్, ఇంకా మహిళా శక్తి అనే పాలసీని మన ఆనరబుల్ సీఎం సార్ మార్చ్ 2024 లో మార్చ్ 12th కి, దట్ ఇస్ మన మహిళా దినోత్సవం మార్చ్ 8 అయితే మార్చ్ 12th కి సార్ ఇది విడుదల చేయడం జరిగింది. అప్పుడు మన ఆనరబుల్ మినిస్టర్ ఆధ్వర్యంలో అలాగే మొత్తం 25,000 మహిళలు ముందు ఈ పాలసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మనకి 5 సంవత్సరాల్లో 1,00,000 కోటి రూపాయలు మన మహిళలకి బ్యాంక్ లింకేజ్ చేయాలని అనుకున్నారు. మనం 1,00,000 కోటి రూపాయలు మనం 5 సంవత్సరాలలో చేయాలంటే ప్రతి సంవత్సరానికి 20,000 కోటి రూపాయలు చేయాలి. కానీ మీరందరూ సహకరించిన వల్ల మనం ఒకే సంవత్సరంలో మొత్తం సర్ప్ మెప్మా ఇద్దరు కలిసి 25ని కూడా దాటేస్తాం. 25,000 కోటి రూపాయలని కూడా దాటేస్తాం. సో మీరు అనుకుంటే ఈ సంవత్సరం కూడా మనం అలాగే చేసి 4 సంవత్సరాల్లోనే మన టార్గెట్ ని అచీవ్ చేయగలం. ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? మహిళల చేతికి వెళ్తున్నాయి, అంతే కదా? ఇలా 20,000 కోటి రూపాయలు సరుకుకి మాత్రమే వచ్చింది. సో మన రూరల్ మహిళలు అందరూ కూడా 20,000 కోటి రూపాయలు వాళ్ళ చేతికి వెళ్ళిందంటే ఏమవుతుంది?
పెద్ద మార్పు అనేది జరుగుతుంది కదా. ఇప్పుడు మేడం చెప్పినట్టు ముందు మగవాళ్ళు వచ్చి మీకు ఇవ్వము, ఇంతే ఇస్తాను, దీంట్లో ఇంటిని నువ్వు మేనేజ్ చేసుకొని అనేవారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మాకు పెట్టుబడి పెట్టాలమ్మా, ఇక్కడ వ్యవసాయంలో ఏమైనా ఇస్తావని, సంఘాల్లో కొంచెం తీసుకొని ఇస్తావని అడుగుతున్నారా లేదా? మీరు అది సాధించిన పెద్ద విజయం. దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళి మీరు ఇంకా 10 మందికి ఉపాధి కల్పించినట్టు కావాలన్నదే ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్. నెక్స్ట్, తర్వాత మనకి ఆర్టీసీ బస్సులు మన ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ లో మీకు అందరికీ కేటాయించడం జరిగింది. ఈ ఒక మంచి కార్యక్రమం మన ఆర్టీసీ నుండి వాళ్ళ సీఎం కూడా ఉన్నారు, ఇద్దరు నిలబడండి ప్లీజ్. వాళ్ళందరికీ గట్టిగా ఒక చెప్పండి. ఆర్టీసీ సంస్థలో ఎన్నో ఇబ్బందులు ఉన్న, ఛాలెంజెస్ ఉన్న, ఒకే నెలలో మనకి 21వ తారీఖు డ్యూ ఉంటే 5 రోజుల్లోనే మనకి ₹1 కోటి ఇచ్చిన ఆ టీమ్ కి మీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ స్కీమ్ ఏమిటి మీ అందరికీ తెలియాలి. ప్రతి ఒక్క మండల సమాఖ్యకి మనం సరుకు తరపు నుంచి 30 లక్షల రూపాయలు ఇచ్చాం. దట్ ఇస్ 151 మండలాన్ని. ఏ మండలాలు మంచిగా పనిచేస్తుందని చూసి పైలట్ గా ఫస్ట్ 17 జిల్లాలని ఎన్నిక చేసుకొని అక్కడ 151 మండలానికి 30 లక్షల రూపాయలు ఇచ్చాం. మీరు మళ్ళీ లోన్ తీసుకొని ఇబ్బంది పడకూడదని కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గా 30 లక్షల రూపాయలు మీకు ఇచ్చాం. మీరు మీ తరపు నుంచి 6 లక్షల్ని ఇన్వెస్ట్ చేశారు. మీరు 36 లక్షలు ఇలా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మొత్తం మేము ఆర్టీసీకి ఇచ్చాం. ఆర్టీసీ బస్సులు నడిపించుకొని వాళ్ళు ప్రతి నెలకి 70,000 రూపాయలు, 69,468 రూపాయలు. సో అందుకే 70,000 రూపాయలు అంటున్నాము. 70,000 రూపాయలు మీకు పడిందా లేదా? 151 మండలానికి నిన్న మొత్తం పడింది. ఓకే, ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే 50,000 ప్రతి నెల దీంట్లో వచ్చిన దాన్ని మీరు దాన్ని వేరే సభ్యురాలకి ఇచ్చి ప్రోత్సాహం చేసి వాళ్ళకి కావాల్సిన లోన్ గా ఇవ్వచ్చు. గత 3 సంవత్సరాలుగా మీకు ఎన్ఆర్ఎల్ఎం ఫండ్సే రాలేదు, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రాలేదు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళ ఫండ్స్ ని తీసుకొని వస్తున్నాము. అందుకే ఈ 30 లక్షలు ప్రతి 151 మండలానికి ఇవ్వగలిగాం. సో దీంట్లో ఉన్న 50,000కి మీరు వాడుకోవచ్చు అంటే ఏంటి, మీరు సభ్యురాలకి ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు ఏదైనా ఫ్లోర్ మిల్ కొనాలంట, వాళ్ళకి స్టిచ్చింగ్ మెషిన్ కొనాలంట, మీరు దాన్ని ఇవ్వచ్చు. కానీ మీరు ఇస్తున్న డబ్బుకి ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు? మీరు 1 రూపీ ఛార్జ్ చేయకూడదు. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. సరుకుల అలవాటు ఏముందంటే 12% మీరు తీసుకుంటున్నారు, అవునా కదా? ఇప్పుడు ఇటువంటి వచ్చిన డబ్బుని మీరు కేవలం 6%కి ఇవ్వాలి, 6%. ఓకే, అదైతే ₹60 అవుతుందా మరి? ఏం సార్ ఏంటండి సార్, ₹60? ₹1 వడ్డీ కాయకుండా ₹60 వడ్డీ, 50 పైసలు వడ్డీ, 50 పైసలు వడ్డీకి ఇస్తారు. ఎందుకు? మేము మీకు ఫ్రీగా ఇస్తున్నాం ఈ డబ్బుని, అవునా కాదా? 30 లక్షలు మేము ఇస్తున్నాం, దాన్ని మీరు బ్యాంక్ అయినా తక్కువ అమౌంట్కి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళకి సభ్యురాలకి ప్రోత్సాహం ఉంటుంది. ఇలా మేము ఈ సంవత్సరం కూడా మీకు 200 కోట్ల రూపాయలు మీకు ఇవ్వబోతున్నాం. దాన్ని మీరు తక్కువ వడ్డీకి మీ సభ్యురాలకి ఇవ్వాలి. లేకపోతే వాళ్ళ బ్యాంక్కి వెళ్ళి తీసుకోవచ్చు కదా, మీ దగ్గర ఎందుకు రావాలి? సో అందువల్ల ప్రతి నెల 50,000ని ఒక మంచి సభ్యురాలని ఎన్నిక చేసుకొని వారికి కావాల్సిన 50,000 మీరు ఇవ్వచ్చు. మిగిలిన 20,000ని ఏం చేస్తారు? మీకు అత్యవసరమైన ఖర్చులు ఉంటాయి, మీకు మంచిగా పనిచేస్తున్న సిబ్బందులు ఉంటారు, వాళ్ళకి మీరు శాలరీ కూడా ఇవ్వలేకపోతున్నారు, అటువంటి వాళ్ళకి మంచిగా మీరు
శాలరీ ఇవ్వచ్చు, మీకు కావాల్సిన అత్యవసరమైన ఖర్చులు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ దీని నుంచి మీకు చేయొచ్చు. చాలా మంచి విషయం కదా. ఇప్పుడు మండల సమాఖ్యలన్నీ చాలా బాగా నడుస్తాయి ఇటువంటి ప్రోత్సాహం వల్ల. నెక్స్ట్, అతి త్వరలోనే మిగిలిన మండలానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. అది వస్తే మీ ప్రతి మండల సమాఖ్య కూడా దాంట్లో చాలా బాగుంటుంది. సో ఈసారి మనము కొత్తగా 1,67,000 మందిని మనం కొత్తగా చేర్చుకున్నాం. కానీ ఇంకా చాలా మందిని మీరు చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త గ్రూపులని ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. 57 కోట్ల రూపాయలు మీకు సిఐఎఫ్ గా విడుదల చేశాం. 57 కోట్ల రూపాయలు మీ అందరికీ సిఐఎఫ్ గా విడుదల చేయడం జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాం. ఇంకా కొన్ని రోజుల్లోనే కొత్తగా ఫామ్ అయిన గ్రూపులకి 6 కోట్ల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ గా ఇచ్చాం. సో ఇప్పుడు కొత్తగా మీరందరూ సభ్యులు చేసుకున్నప్పుడు, సంఘం చేసుకున్నప్పుడు మీకు సర్కు నుంచి రివాల్వింగ్ ఫండ్ వచ్చేది. అప్పుడు 25 సంవత్సరాల ముందు. తర్వాత 10,000 వచ్చిందా, ఇప్పుడు మేము 15,000 ఇస్తున్నాం. సో ఈ డబ్బుతో మీరు కొత్త సంఘాలని స్టార్ట్ చేయవచ్చు. తర్వాత మనం భవనాలు కడుతున్నాం. మంచిర్యాల జిల్లా ఓబీ మెంబర్స్ అందరూ నిలబడండి. వాళ్ళదే సూపర్ స్పీడ్ లో వెళ్తుంది. 22 మనము బిల్డింగ్స్ ఇస్తే వాళ్ళు ఇప్పుడు రూఫ్ లెవెల్ కి వెళ్ళిపోయారు. కొంతమంది ఫౌండేషన్ లెవెల్లో ఉన్నారు. సో మీరందరూ మంచిగా మనసు పెడితే మంచిర్యాల కలెక్టర్ అలాగా, మంచిర్యాల జిల్లా ఓబీ మెంబర్స్ అలాగా, మీరు కూడా డిఆర్డిఓ లాగా మంచిగా పని చేస్తే మీరు కూడా తొందరలోనే, దట్ ఈస్ ఈ నవంబర్ 19th కి 22 మన బిల్డింగ్స్ ని పూర్తి చేసుకోవచ్చు. చూసారా, నేను ఇటువంటి ఒక అందమైన బిల్డింగ్ నేను ఎప్పుడు మహిళా భవనాలు నేను చూడలేదు. చాలా మంచి డిజైన్ ఇది మాత్రం మనకు వచ్చిందంటే అందరూ వచ్చి దీన్నే ఒక చూడండి. ఇప్పుడు ఎలాప్పుడు సెక్రటేరియట్ ని వచ్చి అందరూ చూస్తున్నారు, ఇలా జిల్లా మహిళా శక్తి భవనాలు వస్తే అందరూ చూడడానికి వస్తారని నేను అనుకుంటున్నాను. మీరందరూ మీటింగ్ పెట్టుకోవడానికి మంచి భవనాలు ఇది. లోపల మనకి ట్రైనింగ్ హాల్స్ ఉంటాయి, జనరల్ బాడీ పెట్టుకోవడానికి హాల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండడానికి కూడా ఎవరైనా ట్రైనింగ్ పొందడానికి ఉండి ఇక్కడ వచ్చి నివాసం ఒక టెంపరీగా 10 రోజులు అక్కడ ఉండి ఏదైనా స్టిచ్చింగ్ ట్రైనింగ్ తీసుకోవడానికి కూడా ఇది అవకాశం ఉంది. ముందు చూసారు కదా, అది యాంఫీ థియేటర్. మీరు వచ్చి మంచిగా చర్చించడానికి కూడా ఒక యాంఫీ థియేటర్ ఉంది. తర్వాత అక్కడ రెడ్ కలర్ లో ఒక వైట్ బిల్డింగ్ మనం గుర్తింపు చేసాం కదా, అది వర్క్ షెడ్. మీలో కొన్ని సభ్యురాలు మంచిగా ఏదైనా ఉత్పత్తి చేయాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి, దాన్ని నేర్చుకోవాలంటే వర్క్ షెడ్ కూడా ఉంది. తర్వాత ఎక్కడో కొన్ని షామియానా అలాగా కనిపిస్తుంది కదా, ఆ ఏరియా మొత్తం స్టాల్స్, మీరు షాప్స్. ఇప్పుడు మీరు ఏమైనా చేసుకున్న ఉత్పత్తిని ఒక నెలకు ఒకసారి రొటేషన్ బేసిస్ లో మీ సభ్యురాలు వచ్చి డిస్ప్లే చేసుకోవచ్చు. సో వస్తున్న వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. సో ఇటువంటి చాలా మంచి ఇందిరా మహిళా శక్తి భవనాలు ప్రతి జిల్లాకి 22 జిల్లాలకు వస్తున్నాయి. పాత జిల్లాల్లో కూడా ఆల్రెడీ ఉన్న బిల్డింగ్స్ కి త్వరలోనే మేము రెనోవేషన్ కూడా చేపించి అది కూడా మంచి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇవన్నీ కూడా తొందరగా కట్టుకోవాలని, దాన్ని మీరు ఉపయోగం చేసుకోవాలని కోరుతున్నాం. నెక్స్ట్, సో మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మేడం ఈసారి 80 కోట్ల రూపాయలు మనం కమిషన్ గా పొందాము. అంటే అతి త్వరలోనే అది కూడా మీకు వస్తుంది. ఇది డైరెక్ట్ గా గ్రామ సంఘాలకు వెళ్తుంది. అవునా కదా? 80 కోట్ల రూపాయలు అన్నది పెద్ద విజయం కదా, అవునా కదా? సో మన సీఎం సార్ చెప్పిన తర్వాత ముందుకైనా ఇప్పుడు చాలా ఎక్కువ మనము దీంట్లో సెంటర్స్ తీసుకున్నాము. కొన్ని జిల్లాల్లో ముందు 50 సెంటర్స్ ఉంటే ఈసారి 100 సెంటర్స్ అయినాయి. మన మహిళల మీద ఉన్న నమ్మకంతో కలెక్టర్స్ కూడా చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. తర్వాత మన స్టిచ్చింగ్ లో పోయిన సంవత్సరం 28 కోట్ల రూపాయలు మీరు అందరూ తీసుకున్నారు.
తీసుకున్నారా? ఈ సంవత్సరం మీరు ఫస్ట్ పేరే పుట్టారు, ఆ లోపలనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మనకి ముందస్తుగా డబ్బులు కూడా విడుదల చేసింది. సో అయితే మీరు ఏ రోజు పుడతారో ఆ రోజుకి మీకు డబ్బు వచ్చినట్టు మనం చూసుకుంటున్నాం. సో జిల్లా సమాఖ్య ఓబీ మెంబర్స్ అందరికి కూడా నా కోరిక ఏంటంటే మీ అకౌంట్ లో వచ్చే పడిన డబ్బుని సరి అయిన వ్యక్తికి పంచిపెట్టాలి. ఎవరైనా వచ్చి మీ దగ్గర ఇంత ₹1,00,00,000 ఉంది, దాన్ని ఒక 50,000 ఇవ్వు, ₹1,00,000 ఇవ్వు, మనం ఇద్దరం కలిసి కుమ్మక్కై రాసుకుంటాము చెప్తే ఏం చేస్తారు? అస్సలు జైలుకి పంపిస్తారు. ఓకే, ఖచ్చితంగా మీరు జిల్లా సమాఖ్య ఒక్క నయా పైసా కూడా టచ్ చేయడానికి ఎవరికి కూడా అధికారం లేదు. మీరందరూ కూడా భయపడకుండా ఖచ్చితంగా జిల్లా సమాఖ్య డబ్బులని జిల్లా సమాఖ్య యాక్టివిటీస్ కి మాత్రమే ఉపయోగం చేయాలి. కొత్తగా ఎన్నికయ్యారు కాబట్టి చెప్తున్నాను, మీ మీద ఒత్తిడి వస్తే ఏం చేస్తారు? అస్సలు ఇవ్వము, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పాలి. అవునా కదా? ఎక్కువ ఒత్తిడి వస్తే మీ చేతిలో పెన్ను ఉంది కదా, రాసి నాకు ఒక లేఖ రాయాలి, మేడం చాలా ఒత్తిడి వస్తుంది, మా జిల్లా సమాఖ్య డబ్బులని వేరే దానికి పెట్టడానికి అని చెప్తే ఖచ్చితంగా పెద్ద చర్యలు తీసుకో. సో ఇది మరీ ముఖ్యంగా ఎవరు పుట్టారో, ఎవరు కాజా బట్టన్ చేశారో వాళ్ళ చేతికి వెళ్ళినట్టు మీరు చూసుకోవాలి. నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాకూడదు. ఏది తప్పుగా వేరే కుట్టన వాళ్ళకి వెళ్ళింది, ఎవరు పని చేయలేదో వాళ్ళకి వెళ్ళింది అని అస్సలు మనకి ఏం రాకూడదు. అలా మీరు చూసుకుంటారా? ఓకే, వెరీ గుడ్. తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ లో మీరు చేసిన రిపేర్లకి 510 కోట్ల రూపాయలు మీరు పొందారు, అది కూడా ఒక పెద్ద విజయం. తర్వాత మన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ మనం ఏర్పాటు చేసుకున్నాము. చాలా మంది మీరే చెప్తున్నారు మన కలెక్టరేట్స్ లో మిగిలిన చోట్ల కూడా పెట్టుకున్నామని. ఈసారి కొంచెం ముందుకు వెళ్ళి ఎక్కడెక్కడ మనకి అవకాశాలు ఉన్నాయో అక్కడ కూడా ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నాను. ఇంకా మీకు ఒక టార్గెట్ ఉంది ఈ సంవత్సరం. ఎలా నారాయణపేటలో వాళ్ళు చేసుకున్నారు, సంగారెడ్డిలో జిల్లా సమాఖ్య సాధించారు, పెట్రోల్ బంక్ కూడా ప్రతి జిల్లా సమాఖ్య ఒక పెట్రోల్ బంక్ పెట్టుకోవాలని మీరందరూ చాలా కృషి చేయాలి. ఏం కృషి చేస్తారు? ఫస్ట్ ల్యాండ్ ని ఐడెంటిఫై చేసుకోవాలి. బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పిసిఎల్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మాకు ఇక్కడ కావాలి, మీరు తొందరగా పని చేసి పెట్టండి అని చెప్పాలి. రోజు ఈ పని మీదే తిరగాలి. ఇందువల్ల చంద్రకళ చెప్తారు, ప్రతి నెలకి 3 లక్షల నుంచి 6 లక్షల దాకా ఆదాయం రావచ్చు, ప్రాఫిట్. సో జిల్లా సమాఖ్యకి ప్రతి నెల 3 లక్షలు వచ్చిందంటే సంవత్సరానికి ఎంత ప్రాఫిట్ రావచ్చు? 36 లక్షలు. పెద్ద అమౌంట్ కదా మనది, ఏమేమో చేయవచ్చు మీరు. సో ఇది మన ప్రభుత్వం మీకు ఇచ్చిన వరం. దీన్ని మీరు తొందరగా దీన్ని అన్ని జిల్లాల్లో తీసుకొని రావాలని కోరుతున్నాను. డిపిఎం నాన్ ఫార్మ్స్ అండ్ అడిషనల్ డిఆర్డిఓస్ కూడా దీని మీద కృషి చేయాలని నేను కోరుతున్నాను. ఇది చంద్రకళ పెట్రోల్ బంక్ నారాయణపేటలో. సో ఇది బొమ్మ కాదు, నిజంగా పెట్రోల్ బంక్. ఇది మన సీఎం సార్ నిజంగా దీన్ని ప్రారంభించారు. సంగారెడ్డి ఓబీ మెంబర్స్ ఎక్కడ? మేడం మీ పెట్రోల్ బంక్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ట్రయల్ రన్స్ అన్ని జరుగుతుంది. సో మీరు ఇంకా స్టార్ట్ అయినట్టే నేను అనుకోవచ్చు. వెరీ గుడ్, అయిపోయింది, వెరీ గుడ్. నెక్స్ట్, సో ఇవన్నీ మీరు సాధించారు. ఇక్కడే ఈ హాల్లోనే మన ఆనరబుల్ మినిస్టర్ మేడం మొబైల్ ఫిష్ రీటైల్ అవుట్లెట్ దాన్ని ప్రారంభించారు. సో ప్రతి ఒక్క జిల్లాలో ఒక మొబైల్ ఫిష్ రీటైల్ అవుట్లెట్ ఇచ్చాము. ఈ మొబైల్ ఫిష్ రీటైల్ అవుట్లెట్ విలువ 10 లక్షల రూపాయలు, దాంట్లో సబ్సిడీ 6 లక్షల రూపాయలు, సభ్యురాలు కానీ సంఘం పెట్టుకోవాల్సిన డబ్బు కేవలం 4 లక్షల రూపాయలు. సో దీనివల్ల పొద్దున వాళ్ళు చేప అమ్ముకోవచ్చు, సాయంకాలం అయితే మంచిగా చేపలతో ఏమైనా కూరలు చేసి ఫ్రై చేసి స్నాక్స్ అలాగా ఫుడ్ ట్రక్ అలాగా అమ్ముకోవచ్చు.
ఇది చాలా మంచిగా విజయవంతం చేస్తున్నారు మ్యామ్. మీకు పూర్తి రిపోర్ట్ ఇస్తాము. ప్రతి ఒక్క సభ్యురాలు ఒక రోజుకి 3,000 సంపాదిస్తున్నారు ఒక రోజుకి. సో ఎంత మంచి విషయం ఇది. ఇది మంచిగా అడిషనల్ డిఆర్డిఓ చేయాలని కోరుతున్నాను. ఈ సంవత్సరం మరొక 64 బండిలు ఇలా ఇవ్వబోతున్నాం. అలాగే మనము మన కోళ్ళ ఫామ్లు, దట్ ఇస్ మదర్ యూనిట్స్ అని ప్రతి మండలంలో చేయమని కోరాము. దాంట్లో 359 మదర్ యూనిట్స్ ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అలాగే ఒక 30,000 బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మొత్తం ఇది కూడా పెరగాలి. మదర్ యూనిట్ తర్వాత బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ యూనిట్స్ కూడా పెరగాలని కోరుతున్నాము. అలాగే మనకి 64 డైరీ పార్లర్ కూడా ఇవ్వడం జరిగింది. విజయ డైరీ మరి ఇతర డైరీ పార్లర్స్ మన మహిళలు నడుపుతున్నారు. ఇక్రిసాట్ సంస్థ ద్వారా, ఇక్రిసాట్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఈ సంవత్సరం 2,500 ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలని మనం లక్ష్యం చేసుకున్నాము. ఈ 2 సంవత్సరాల్లో మీ ద్వారా అవి సాధిస్తామని అనుకుంటున్నాం. దీనికి అర్థం ఏంటి? ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే, నేను నారాయణపేట జిల్లాకు వెళ్ళినప్పుడు ఒక మండల అధ్యక్షురాలు నిలబడి నాకు వాళ్ళ అనుభవాన్ని నాకు చెప్పారు. వాళ్ళు పల్లీలు పండిస్తారు, పల్లీలు పండించి పక్కన మహబూబ్ నగర్ మార్కెట్ కి తీసుకొని వెళ్ళారంట. వారు ఎంత బాధతో చెప్పారంటే, నేను పిల్లలలాగా దాన్ని పెంచాను, కానీ అక్కడ వచ్చిన మిడిల్ మ్యాన్, మధ్యవర్తి, ఆయన నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నా పంటకి రెస్పెక్ట్ ఇవ్వకుండా దాని మీద పైన ఎక్కి తొక్కారు, నాకు తక్కువ డబ్బు ఇచ్చి నన్ను ఎలకొట్టారు. నాకు చాలా బాధ అనిపించిందని చెప్పింది. పల్లీలో ఆయనకు అమ్మిన తర్వాత ఆయన ఏం చేస్తారు అనుకుంటున్నారు మీరు? సింపుల్ డీషెల్లింగ్ చేస్తారు. ఆ తొక్కని తీసి తర్వాత ప్యాకెటింగ్ చేసి పెద్ద సూపర్ మార్కెట్ కి అమ్ముతారు. మనం అది చేయరాదు? చేయవచ్చు. సో ఇప్పుడు మీకు వస్తున్న డబ్బులతో మీరు ఇలా ప్రతి ఒక్క మీ మండల సమాఖ్యలో కానీ విలేజ్ ఆర్గనైజేషన్ లో ఇలా ఈ మెషినరీ కొనుక్కుంటే దానికి ఇక్రిసాట్ సంస్థ మీకు తోడుగా ఉండి దాన్ని నిలబెట్టి దాన్ని విజయవంతం చేస్తుందని. సో మీరందరూ కూడా 2,500 యూనిట్స్ అయితే ప్రతి మండలానికి కనీసం 5 యూనిట్స్ తీసుకోవచ్చు. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు ఏం పంట పండిస్తారో దాన్ని మంచిగా ప్రాసెసింగ్ చేసుకుంటూ అమ్మాలని కోరుతున్నాం. తర్వాత పోయిన సంవత్సరం ఒక 150 మండలానికి మేము 15 లక్షల చొప్పున మినీ గోదాముల కోసం ఇచ్చి దాచిపెట్టుకొని ఉన్నాము. మీరు ఒకసారి చూడండి ఏమేమి మండలానికి అది వచ్చాయి. 85 FPOs కి వచ్చింది. అలాగే ఇంకా 100 మండల సమాఖ్యలకు కూడా ఈ 15 లక్షలు మీ ఖాతాలో వచ్చి కూర్చున్నాయి. వాటిని మీరు మినీ గోదాముల కోసం వాడుకోవచ్చు. మన సీఎం సార్ మార్చి 8 రోజు మనకి చెప్పారు, మనం రైస్ మిల్ నడిపిస్తాము, గోదాములు నడిపిస్తాము. దాంట్లో ఒక సగం కల్లా ఇక్కడ నెరవేరింది. మినీ గోదాముల కోసం 25 లక్షలు ఉంచి ఉన్నాము. ఎందుకోసం ఆగుతున్నామంటే ఎక్కడ పెడితే అది బాగుంటుంది, ఏ డిజైన్ పెడితే బాగుంటుందని మేము చూస్తున్నాము. దీన్ని డిపిఎం ఫార్మ్స్ అందరూ కూడా దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటూ ఈ 185 చోట్ల ఈ మినీ గోదాముని నిర్వహిస్తున్నట్లుగా కోరుతున్నాం. నెక్స్ట్, ఇవన్నీ ఫోటోస్ మనం సాధించిన విజయాన్ని. ముందుకు వెళ్ళండి. అలాగే బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు చెప్పడం జరిగింది మన మేడం కూడా. మనకి పోయిన సంవత్సరం 15,000 కోట్ల రూపాయలు మనం సాధిస్తే ఈసారి 20,000 కోట్ల రూపాయలు ఓన్లీ సర్పు సంస్థ మాత్రమే మనం సాధించగలిగాం. సో ఎన్పిఏ మనకి 1.4% ఉంది. ఇది మంచి రేట్. 98.6% రికవరీ రేట్ ఉంది. నిర్మల్ నుంచి వచ్చిన ఓబీ మెంబర్స్ నిలబడండి. వాళ్ళు 99.9% సాధించారు. వాళ్ళకి మంచి శుభాకాంక్షలు వ్యక్తిగత
నిర్మల్ డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉంది? మహారాష్ట్ర బార్డర్ లో ఉంది. అక్కడ ఎక్కువ ఎవరు ఉంటారు? గిరిజన ప్రజలు ఉంటారు. వాళ్ళు 99.9% గెలుపు సాధిస్తే పెద్దపల్లి వాళ్ళు 100% సాధించారు. అవునా కదా? ఖమ్మం వాళ్ళు 100% సాధించాలి. అవునా కదా? సో మీరు ఛాలెంజ్ గా తీసుకోండి. నిర్మల్ సాధించగలిగినది ఎందువల్ల? అక్కడ ఉన్న డిఆర్డిఓ చాలా మంచిగా ప్లాన్ చేశారు. అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ వారికి మంచిగా సపోర్ట్ చేశారు. అక్కడ ఉన్న డిపిఎం బ్యాంక్ లింకేజ్ రాత్రి పగలుగా పనిచేశారు. అక్కడ ఉన్న జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య, వివో మెంబర్స్ అందరూ కోఆపరేట్ చేసి ముందుకు తీసుకొని వెళ్ళారు. మీరందరూ సాధిస్తారా లేదా? 99.9% నిర్మల్ చేస్తే ప్రతి జిల్లా 100% చేయాలా వద్దా? ఖచ్చితంగా చేయండి. నేను ఆ డిఆర్డిఓ మేడం ని అడిగాను, అంటే మీరు ఏం మ్యాజిక్ చేశారు, మీరు చేసిన మ్యాజిక్ మాకు కూడా కొంచెం చెప్పండి అంటే, మ్యాజిక్ ఏం లేదు, నేను ప్రతి సాయంకాలం పూట అక్కడ గ్రామానికి వెళ్ళి ఒక సమావేశం పెడతాను, చర్చిస్తాను, అక్కడ ఎందుకు సభ్యురాలు కట్టట్లేదని మీటింగ్స్ పెడతాను. మీరు పొద్దున వెళ్తే అందరు ఎక్కడ వెళ్తారు? పొలం పనికి వెళ్ళిపోతారు. సో మనం పొద్దున వెళ్తే పుణ్యం లేదు. అందువల్ల సాయంకాలం పూట వాళ్ళందరూ వంట చేసి పెట్టుకొని కొంచెం నిదానంగా ఉన్నప్పుడు మీరు వెళ్తే చాలా మంచి ఫలితం వస్తుంది. ఇది మాత్రమే నా మ్యాజిక్ ఫార్ములా మేడం, వేరే ఏం లేదన్నారు. సో ఇప్పుడు కొత్తగా ఎన్నికైన మొత్తం సెలెక్ట్ అయిన డిపిఎం బ్యాంక్ లింకేజ్ అందరూ చేయకండి. మీరు చేయగలుగుతారా లేదా? ఖచ్చితంగా మనసు ఉంటే మార్గం ఉంటుంది. 98.6% should go to 100%. ఓకే, దానికి ఏం చేయొచ్చు మనం? ఎవరు చనిపోయారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయరాదు. వాళ్ళకైతే బ్యాంక్ దగ్గర మనం వేవ్ ఆఫ్ అడుగుతాం. ఎవరు పర్మనెంట్ గా మైగ్రేట్ అయిపోయారు, వేరెక్కడో చోటికి వలస కూలిగా వెళ్ళిపోయారు, వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయరాదు, వాళ్ళకి వేవ్ ఆఫ్ అడుగుతాం. కానీ ఉండి ఖచ్చితంగా కట్టగలిగిన వాళ్ళకి మనం మంచి నచ్చలు చెప్పి కట్టించాలో వద్దా? కట్టించి మనం అందరం కూడా 100%కి తీసుకొని వెళ్ళాలి. ఇది నేను ఊరికే చెప్పట్లేదు. మా వైఎస్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేస్తున్నారు. నేను బ్యాంకర్స్ తో మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క డిపిఎం బ్యాంక్ లింకేజ్ అండ్ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలకి ఈ యొక్క టార్గెట్. మీరు ఎవరు నిరుపేదలు కట్టలేని వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయమని నేను చెప్పట్లేదు. ఎవరెవరు డిస్ట్రెస్ లో ఉన్నారో వాళ్ళకి మనం 1 టైం సెటిల్మెంట్, వేవర్ అవన్నీ తీసుకొని వస్తాం. ఎవరు కట్టగలిగిన వాళ్ళకి మనం ఖచ్చితంగా ఇది మనం సాధించాలి. సో నెక్స్ట్ వడ్డీ లేని రుణాలు మనం ఇప్పుడు దాకా 500 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం మేడం. మన డిసెంబర్ 2023లో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో అప్పటి నుంచి ఇప్పుడు దాకా 500 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు రిలీజ్ చేసిన బిఆర్ఓ ద్వారా ఇంకా ఒక 500 కోట్ల రూపాయలు ఇస్తే మొత్తం 1000 కోట్ల రూపాయలు మీకు తిరిగి వచ్చినట్టు. చాలా మంచి విషయం కదా. మనం ఆల్రెడీ ఆదిలాబాద్ జిల్లాకి ఇచ్చాం, ఇలా కొన్ని వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా పూర్తిగా ఇచ్చాం. ఈ సంబరాలు మనం సందర్భంగా మిగిలిన జిల్లాలకి కూడా మనం ఇవ్వబోతున్నాము. సో మన మేడం ఆధ్వర్యంలో ఈ సంబరాలని మంచిగా చేయాలని మేము కోరుతున్నాం. దీంట్లో మీరు ఏం చెప్పాలి? ఇలా మీకు వడ్డీ లేని రుణాలు ఇంత వచ్చింది ఈ సంవత్సరం, మీరందరూ మంచిగా తిరిగి కడితే ఇంకా అది మీ చేతికి తిరిగి వస్తుంది కదా. అవునా కదా? మీరు లోన్ తీసుకున్నారు, దాన్ని తిరిగి కట్టిన ఇంట్రెస్ట్ మొత్తం మీ చేతికి తిరిగి వస్తుంది. ఈ ఏ రాష్ట్రంలో, ఆంధ్ర తప్పితే మనకి ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి వెసులుబాటు లేదు. సో ఇటువంటి ఒక మంచి దాన్ని తీసుకొని ముందుకు ఎదగాలని మీరందరూ దాన్ని కృషి చేయాలి. ఆర్టీసీ గురించి ఆల్రెడీ చెప్పాను. మనం పెద్ద ఇన్వెస్టర్స్ అయ్యాము. 54 కోట్ల రూపాయలు ఎవరు ఇన్వెస్ట్ చేయగలుగుతారు? అదాని, అంబానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలుగుతారు. కానీ మా మహిళా సమాఖ్య మొత్తం మేము 54 కోట్ల రూపాయలు మీ ఆధ్వర్యంలో ఆర్టీసీలో ఇన్వెస్ట్ చేసి ఉన్నాము. దానికి ఆల్రెడీ 1 కోటి రూపాయలు మన చేతికి తిరిగి వచ్చేసింది. నెక్స్ట్
సో అతి త్వరలోనే సోలార్ పవర్ ప్లాంట్స్ చేయబోతున్నాము. మనకి ప్రతి జిల్లాలో 2 మెగావాట్స్ వస్తున్నాయి. దాన్ని జిల్లా సమైక్య వాళ్ళు కూడా కొంచెం ముందు ఉండి దాన్ని చేయమని చెప్తున్నాను. నెక్స్ట్, ఇందిరా మహిళా శక్తి బజార్ మన మేడం, మన సీఎం సార్, గవర్నర్ సార్ ముగ్గురు వచ్చి ఇది ఓపెన్ చేశారు. మీరు ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయాలి. మీ జిల్లాకి కూడా ఒక షాప్ ఇస్తాము. దాన్ని మంచిగా సర్దుకొని మీలో ఎవరెవరు మంచి ప్రోడక్ట్స్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఇవ్వబోతున్నాం. మన ముందు కూడా మన పెంబర్తి బ్రాస్వేర్ షాప్ నడిపిస్తున్న మహిళ కూడా మన ముందు ఉన్నారు. నిలబడండి అమ్మ. మీరు మీ ఎక్స్పీరియన్సెస్ కూడా తర్వాత షేర్ చేస్తారు. సో ఇటువంటి మహిళకి పెంబర్తి బ్రాస్ అన్నది చాలా ఫేమస్. సో వాళ్ళకి ఒక షాప్ ఇవ్వడం వల్ల వాళ్ళు మంచి ప్రోడక్ట్స్ ని అమ్ముతున్నారు. వీళ్ళ గిఫ్ట్ ఐటమ్స్ విదేశాలకు కూడా మనం సరుకు ద్వారా పంపిస్తున్నాము. సో ఇది ఒక మంచి విజయం. ఇలా ప్రతి ఒక్క జిల్లా నుంచి ఒక షాప్ ఇక్కడ ఉండాలని కోరుతున్నాం. ఇప్పుడు దాకా ₹1 కోటి టర్న్ ఓవర్ సేల్స్ మన ఇందిరా మహిళా శక్తి బజార్ లో మేడం ₹1 crore కి టర్న్ ఓవర్ వచ్చింది. సో ఈ సంవత్సరంలో దీన్ని ఇంకా డబుల్ చేయాలని మేము ఆశిస్తున్నాం. సో మనం పోయిన సంవత్సరం సాధించిన విజయం ఇంతే. కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాం. నేను ఎప్పుడు ఇంత ఎక్కువ మాట్లాడాను, కానీ మీ అందరికీ అర్థం కావాలి. ఈ నెక్స్ట్ సంవత్సరం మన మేడం ముందు ఇదే భవనంలో మనం కలుసుకున్నప్పుడు దీనికైనా ఎక్కువ విజయం సాధించాలి. రిలే రేస్ లో మీరు బెటాన్ మీ చేతికి వచ్చింది, దాన్ని ఇంకా ఎక్కువ ఫాస్ట్ గా పరిగెత్తు ముందుకు వెళ్ళాలని కోరుతున్నాము. 7వ తారీఖు మీ జిల్లా సమాఖ్య జనరల్ బాడీ పెట్టుకుంటారు, స్పెషల్ జనరల్ బాడీ. దాంట్లో నేను ఇక్కడ ప్రెసెంటేషన్ ఇచ్చినట్టు మీరు అధ్యక్షురాలు ప్రతి ఒక్కరు మీ సభ్యురాలకి ప్రెసెంటేషన్ ఇస్తారు. ప్రెసెంటేషన్ మాత్రం ఇవ్వడం కాదు, ఈ సంవత్సరం మనం పెట్టుకోవాల్సిన లక్ష్యాలని పెట్టుకుంటూ దాన్ని యాక్షన్ ప్లాన్ అలాగా ఈ సంవత్సరం ఈ యాక్షన్ ప్లాన్ ఉందని మీరందరూ దాన్ని పెట్టుకొని ప్రతి నెల దాన్ని రివ్యూ చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే మండల సమాఖ్య మీటింగ్స్ 8వ తారీఖు ఉంటుంది. 9వ తారీఖు విలేజ్ ఆర్గనైజేషన్స్ మీటింగ్ పెట్టాలి. దీనికి మేము ఇటువంటి ఫార్మాట్ లోనే మీకు అన్ని పంపిస్తున్నాము. సో మీరు దాన్ని ప్రత్యేకంగా డిపిఎం ఐపీస్ అండ్ అడిషనల్ డిఆర్ఎస్ ముందు ఉండి ఈ మంచి విషయాలని మీ సభ్యురాలకు చెప్పి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ఏం చేయాలనే ఒక ముందు ఉన్న లక్ష్యాన్ని చూపించి ముందుకు వెళ్ళాలని కోరుతున్నాము. సో ఈ ప్రజాభవన్ లో మీరందరూ ఇక్కడ వచ్చి కొత్త మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఒక మంచి కార్యక్రమం ఈసారి జరుగుతుంది. మన ఆనరబుల్ మినిస్టర్ మేడం మనకి లీడర్ గా ఇక్కడ ఉండడం చాలా ఒక లక్కీగా నేను భావిస్తున్నాను. ఇంత ఫ్రీడమ్ ఇచ్చి మనకి మన 100% ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా మేడం దగ్గర నుంచి ఒక్క ఫోన్ కాల్ రాలేదు. మేడం ఏం చెప్పారంటే నాకు సంస్థ మంచిగా నడవాలి, మీరు దానికి ఏం చేసినా మేము తోడు ఉంటామని. మన మహిళల కోసమే రోజంతా కృషి చేస్తున్న మన మేడంకి మనం ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చి 100% మన టార్గెట్స్ ని మనం అచీవ్ చేయాలి. ఊరికే మనం వెళ్ళి కొన్ని పెట్రోల్ బంక్ పెట్టుకున్నాము, కొన్ని బస్సుల్ని కొనుక్కున్నాము అన్నది మాత్రం కాదు. ప్రతి ఒక్క సభ్యురాలకి మనం వాళ్ళకి కావాల్సిన విషయాలని మనం అందించామా లేదా, నిరుపేదలు ఉంటే వాళ్ళని ఆదుకున్నామా లేదా, అవన్నీ కూడా మనం చేయాలని కోరుతున్నాము. మన మేడం కూడా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ పోర్ట్ఫోలియో కూడా మేడం దగ్గరనే ఉంది. దీని గురించి ఒక హాఫ్ మినిట్ నేను మాట్లాడి ముగిస్తాను. మనకి తెలంగాణలో చాలా పెద్ద విజయాలు మనం సాధించున్నాం ఇప్పుడు దాకా. మనం జీడిపి చూస్తే దేశంలోనే ఫస్ట్, సెకండ్, థర్డ్ లో మనం ఉన్నాం. కానీ మనం న్యూట్రిషన్ విషయంలో, మహిళలు హెల్త్ విషయంలో చూస్తే మనం చాలా వెనకబడి ఉన్నాం. మన ఆనరబుల్ సీఎం గారు కూడా ఒక ఈ జస్ట్ 4-5 days ముందు జరిగిన మీటింగ్ లో, మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో వాళ్ళు ఏమన్నారంటే మహిళా సంఘాలకి ఈ టార్గెట్ ని ఇవ్వండి,
వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు దీన్ని సాధించి చూపిస్తారు. మనకి పోషక ఆహారం లేకుండా పిల్లలు చాలా బక్కగా, ఏం చెప్తారు దీనికి, హైట్ తక్కువ ఉన్నదానికి పొట్టిగా, బక్కగా, మరుగుజు కాదు అంటే పొట్టిగా ఉంటుంది. సపోజ్ వాళ్ళు అంత పెరగాలంటే అంత ఎక్కువ పెరగకుండా తక్కువ పెరుగుతున్నారు, ఎందుకంటే పోషకాహారం వాళ్ళకి అందదని. ఒక గ్రామంలో ఒకేసారి ప్రెగ్నెంట్ గా ఎంతమంది ఉంటారు? మహా చెప్పండి, 4, 10 మంది, 15 మంది ఉంటారు. సరే, 10-15 మంది ఉంటారు. ఒక గ్రామాన్ని సైజ్ ని బట్టి అనుకుంటాం. సరే, నేను 15 మంది తీసుకుంటాను. దాంట్లో పుట్టిన పిల్లలకి ఇలా పొట్టిగా సన్నగా ఉన్న వాళ్ళు కేవలం 1-2 ఉంటారు. మిగిలిన వాళ్ళు వాళ్ళే మంచిగా భోజనం పెట్టి వాళ్ళని మంచిగా పెంచుకుంటారు. నిరుపేదలుగా ఉండి వాళ్ళకి ఏమి లేకుండా వాళ్ళు 1-2 ఉంటారు. ఆ ఒక్క పాపాని, ఒక్క బాబుని మీరు చూసుకోలేరు. 200 మంది సభ్యురాలు మీరు ఉంటారు. 200 మంది గుప్పిడి బియ్యం ఇచ్చినట్టు ఒక గుప్పిడి పప్పు ఇవ్వరా? ఇస్తారా లేదా? దానికి 10 రూపాయలు కూడా కాదు. మీరందరూ ఆ పాప బాబుని ఆదుకుంటే ఖచ్చితంగా ఒక్క పాప బాబు కూడా ఇలా పొట్టిగా సన్నగా ఉంటారు. చేస్తారా? నేనంటాను, మనకి ఇలా ఎకనామికల్ 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చినా అది పెద్ద విజయం కాదు. మీరు పిల్లలందరూ ఇడ్లీ బుగ్గలతో మంచిగా ముద్దుగా లావుగా ఉంటే అదే మన సర్పు సంస్థ సాధించిన విజయం అని నేను అనుకుంటాను. సో మన గ్రామ సంఘాలందరూ, మండల సమాఖ్య అందరూ, జిల్లా సమాఖ్య అందరూ దీన్ని ఒక పెద్ద లక్ష్యంగా తీసుకుంటూ ప్రతి గ్రామంలో వెళ్తే ఇడ్లీ బుగ్గలు కనపడాలి. చేస్తారా లేదా? దానికి డబ్బులు అవసరం లేదు, ఓన్లీ మనసుంటే మార్గం ఉంటుంది. నేను కేరళ వెళ్ళాను, మేడం కూడా కేరళ వెళ్ళారు. అక్కడ కుటుంబశ్రీ అని మన అలాగా సర్పు సంస్థ అలాగా ఐకేపీ మనకుంటే అక్కడ కుటుంబశ్రీ అని ఉంది. అక్కడ పోటీ అన్నమాట. సర్పంచ్ కి గ్రామ సంఘం అధ్యక్షురాలు ఆయన వచ్చి చెప్తారు, మేము మా ఉన్న డబ్బులతో మేము బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తాం అంగన్వాడీకి. ఆమె చెప్తుంది, నువ్వేం బ్రేక్ఫాస్ట్ పెడతావు, నేను ఇది ఈవినింగ్ స్నాక్స్ నేను పెడతానంటారు. ఇద్దరి మధ్యలో పోటీ పడి అసలు నిజంగానే ప్రతి గ్రామంలో ఇడ్లీ గుగ్గలతో పిల్లలు ఉన్నారు. అక్కడ మేము ఒక కోస్టల్ గ్రామానికి వెళ్తే చేపలు పట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, మేడం మాకు 100 చేపలు మేము పట్టుకుంటే దాంట్లో 90 అమ్ముడుపోతాయి, 10 అమ్ముడుపోవు. మేము మా దాన్ని డొనేషన్ ఇచ్చేసాం అంగన్వాడికి, మంచిగా మధ్యాహ్నం భోజనం చేపలు తింటున్నారు. దీనికి అర్థం ఏంటి? అక్కడ మొత్తం సమాజమే వాళ్ళ పిల్లల కోసం ఆలోచన చేస్తున్నారు. మనం ఏమనుకుంటున్నాం, మన పిల్లలకి మన ఇంట్లోనే అని. కానీ మహిళా సంఘానికి ఆ ఒక పవర్ ఉంది. సర్పంచులకి ఆ మనసు ఉందా లేదా నాకు తెలియదు, కానీ మా మహిళా సంఘాలకైతే ఆ మనసు ఉంది అని నేను నమ్ముతున్నాను. సో మేడం ఆధ్వర్యంలో ఒక 100 రోజులు ప్రోగ్రామ్ చేయబోతున్నాం అధికారుల్లో. అక్కడ మొత్తం మీరు ఆ పిల్లల్ని, ఎవరు నిరుపేద కుటుంబంలో ఉన్న పిల్లల్ని దత్తత తీసుకొని మీరందరూ కూడా వాళ్ళకి మంచి భోజనాన్ని అందించి వాళ్ళకి కావాల్సిన ప్రతి సపోర్ట్ ని ఇచ్చి మీరు ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. అలాగే మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సీఎం సార్ కూడా మనకు ఒక 2 లక్షలు ఇచ్చి ఉన్నారు. దాన్ని మీ ద్వారా సాధిస్తామని నేను అనుకుంటున్నాను. ఒకటి, ఎవరెవరు 10th చదువుకొని డ్రాప్ అవుట్ అయ్యారో వాళ్ళకి ఓపెన్ స్కూల్లో పెట్టి 10th చదివించి మన తెలంగాణలో ప్రతి ఒక్క మహిళ 10th పాస్ 12th పాస్ అని పేరు తెచ్చుకోవాలని కోరుతున్నాం. చేస్తారా? అలాగే ఎవరికి అసలు రాయడానికి కూడా రాలేదు, కొన్ని ప్రాంతంలో అలా కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా మనం ఈవినింగ్ స్కూల్స్ పెట్టించి మన మహిళా సంఘాల ద్వారా వాళ్ళకి కనీసం సైన్ చేసినట్టు, సంతకం పెట్టడానికి, బస్సులు ఎక్కడానికి కూడా చదువుకున్నట్టు లేకుండా వాళ్ళకి చేద్దాము. సో ఇవన్నీ కూడా మన సీఎం సార్ చెప్పిన మన లక్ష్యం. ఇడ్లీ బుగ్గలు, తర్వాత 10th పాస్ 12th పాస్, తర్వాత ఖచ్చితంగా ఎవరికెవరికి రాయడం రాదు వాళ్ళకి చదువు చెప్పి కనీసం పెట్టారు కదా. సో అటువంటిది మళ్ళీ మనం
చేసుకోవాలని కోరుతున్నాను. సో ఇవన్నీ కూడా మనం సాధించడానికి ఉన్న ప్రతి ఒక్క జిల్లా మహిళా సమాఖ్యలో ఉన్న ఓబీ మెంబర్స్ కి పవర్ ఉంది. మీరు మనసు పెడితే మనం సాధించగలం. సో ఈ విజయాన్ని మనం సాధించి నెక్స్ట్ మీటింగ్ లో మనం చెప్పుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఆనరబుల్ మినిస్టర్ ప్లీజ్ ఎవరు పాడతారు మంచిగా అందరూ కలిసి. ఇది వారం 10 రోజుల కార్యక్రమంలో ప్రతి జాయిన్ కూడా ప్రతి రోజు వారం ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఇది కంపల్సరీ తెలంగాణ కార్యక్రమం ఇది కూడా మహిళా కార్యక్రమం ప్రతి కార్యక్రమంలో కంపల్సరీ ఏంటి మీ తరుణంతా కూడా మంచి పేరు మీకు, మీ సంస్థకు, మీ జిల్లా సంఘానికి గొప్ప పేరు తెచ్చుకునేటువంటి అవకాశం కొన్ని సందర్భాల్లో మన అధ్యక్షుడు అయినప్పటికీ కూడా ప్రభుత్వ సహకారం లేకపోతే కొన్ని కార్యక్రమాలు కూడా మనకు పేరు రాదు. ఎటువంటి గవర్నమెంట్ పీరియడ్ లో మీరు ప్రెసిడెంట్ ఏంటంటే గవర్నమెంట్ మొత్తం మీ మీద ఏ అంశం తీసుకున్నా మా అక్క చెల్లెలు మా మహిళలు అంటే మీ మీదనే తీసుకోవాలి. సో ఈ సందర్భంగా అవకాశాన్ని వినియోగించుకొని మొత్తంగా ఐక్యంగా మహిళలందరికీ ప్రభుత్వం తన శక్తుల్లో జరుగుతున్న కార్యక్రమాలు చేయడానికి బాధ్యత మీదే. ఇంకేం కావాలో ప్రభుత్వం అడిగి తీసుకొని పోయే బాధ్యత మీదే. జిల్లా సంఘాల అధ్యక్షులు గతంలో ఇక్కడ స్పీచ్ ఇస్తే మీరు విని వెళ్ళిపోయే పరిస్థితి ఉండే. ఇవాళ మీ ఆశీర్వచనతో ఎన్నికల ప్రభుత్వం మీరు చెప్పేది కూడా వింటాం, మీరు చెప్పేదాన్ని అమలు చేస్తాం. మంచి సూచన ముందుకు తీసుకొని పోతాం. ప్రజాపాలన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ అంటే చల్లాగా చూసే ప్రభుత్వం. అందరూ మీరు అందరూ కూడా వాళ్ళు ఇందిరమ్మ అంటే మనం బాగా గట్టిగా ఆలోచిస్తుంటే ఏదైనా ఇందిరమ్మ లెక్క వాదిస్తున్నాం అంటారు. ఎందుకంటే ఆలోచించలే అలా ఏం మర్చిపోయారా? అట్లా ఇందిరమ్మ అంటే ఒక మహిళా శక్తికి నిదర్శనం. పవర్ఫుల్ లేడీ, ఐరన్ లేడీ. వాజ్పేయి దుర్గా మాతతో వచ్చినాడు. అటువంటి వారసత్వం ఉన్నటువంటి మహిళా శక్తి తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం మంచి పేరు తేవడానికి కుటుంబాలను మీరు మంచి విద్య. నేను అందరూ ఇంకొక కోరిక కోరుతాను. నేను మా నియోజకవర్గం మొత్తం రాష్ట్రంలో చెప్పలేము కానీ శ్రీకాంత్ చెప్పగలుగుతాయి కావచ్చు. మా నియోజకవర్గంలో ఎక్కడైనా ప్రైవేట్ బడి పాఠ బస్సు రానియకుండా ఆ ఊర్లో పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్లో వేస్తే ఆ ఊర్లో ప్రధాన నాయకులు ఎంత రైతున్నా కానీ ఆ ఊర్లో సమస్య పరిష్కరిస్తే ఆ ఊరికి ప్రైవేట్ బస్సు రావద్దు, గవర్నమెంట్ స్కూల్ నడిపి టీచర్లు, స్కూళ్ళు, బాగా ఏ ఇష్యూలను పరిష్కారం చేస్తా అని చెప్పారు. కొత్త ప్రయోగం నడుస్తుంది. మీరు కూడా మీరే స్కూల్ కమిటీలు, స్కూల్లో సమస్య ఉంటే మీ ఎమ్మెల్యేని గట్టి ఎవరన్నా ఏ పాట ఈ స్కూల్లో సమస్యలు పరిష్కారం చేయమన్నారు. టీచర్లు అయిపోతారు ఊరికి. మేమంతా గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళమే కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గవర్నమెంట్ స్కూలే. అదే నేను డాక్టర్ అల్లే గవర్నమెంట్ స్కూల్ గురించి చెప్తాను. కాబట్టి బుర్ర వెంకటేశ్వర గారు గవర్నమెంట్ స్కూలే, మొదటి దగ్గర మహేందర్ రెడ్డి గారు, ఇప్పుడు మన చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు గారు కూడా గవర్నమెంట్ హాస్టల్ చదివినటువంటి స్కూల్ కూడా హాస్టల్. కాబట్టి నేనంటున్నా ఎవరికి మట్టిలో మాణిక్యాలంటే బంగారు రోజుగా మనం ఎక్కడో ఆడగౌత మాత్రమే అనుకోకూడదు. ఇవాళ మా స్కూల్లో చదివించడం భయపడతారు. 500 పెద్ద పిల్లలు ఏడ గంజా, ఏడ మత్తు, ఏడన్నా భయపడతారు. వాటి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని బాగా కష్టపడి పరీక్షలు రాసి వచ్చిన గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు. కాలం పని వస్తుందని వాళ్ళు బాధపడతారు. కాబట్టి దయచేసి ఆ స్కూల్లో స్ట్రెంత్ పెట్టడానికి కూడా మీరు అది కూడా ఇంపార్టెంట్. మీ గ్రామంలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా కరెక్ట్ అందరికీ మహిళలను అందరూ కూడా స్క్రీనింగ్ టెస్టులు చేస్తారు. హెల్త్ ఉంటేనే మనం ముందర కుటుంబాన్ని, సంసారాన్ని, పిల్లల్ని చూసుకోగలుగుతాం. కాబట్టి మీ అందరూ మరొకసారి మొత్తానికి ఎన్నికైనారు. ఎప్పుడైనా జిల్లాలో వచ్చినప్పుడు మీకు కూడా నేను తప్పకుండా ఏ జిల్లాకి వస్తే ఆ జిల్లాకి సమాచారం ఇచ్చి మిమ్మల్ని కలవడానికి 100% ప్రయత్నం చేస్తా. పార్లమెంట్ పాట అంటే 7 వీటి దగ్గర పాట వినటండి. ఇది మా అందరికీ ఒక స్ఫూర్తి. అంటే
ఒక స్పిరిట్ పెంచుకోవడానికి మనం పోటీతత్వంలో ఉన్నవని చెప్పుకోవడానికి ఉపయోగపడే పాట కాబట్టి తప్పకుండా మీ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు. అక్కడ షాక్ అయినా నేను కూడా ఒప్పేసి పొద్దున్నట్టు మహిళా సంఘం ఆర్టీసీ బస్సులు ఇచ్చి మీతో మాట్లాడే అవకాశం వస్తారు. సంతోషం. తప్పకుండా ఆర్టీసీ భవిష్యత్తులో మీ అందరూ కూడా మంచి భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుకుంటాము. భవిష్యత్తులో మీ అందరికీ సంస్థ తరఫున ప్రోత్సాహాలుగా చేసే కార్యక్రమం తీసుకుంటాం. నమస్కారం.